పాపకి వివాహం కాకమునుపు చాలా ఆవేదనతో ఉండేవాడు. ఈ మందిరానికి శనివారం వచ్చాను. శనివారం వచ్చాను. దేవుడు మాట్లాడినప్పుడు చక్కని వివాహాన్ని దేవుడు జరిగించారు. ఆ తర్వాత కాలంలో గాలి శాస్త్రుల చేత చాలా బాధపడుతున్నప్పుడు దాని నుంచి విడిపించాడు. అలాగే దేవుడు ప్రవచించి నీకు సంతానం చెప్పినట్లుగా చక్కని గర్భఫలం ఇచ్చి ఒక అందమైన కుమార్తె ఇచ్చి తప్పకుండా వారు అనుకున్నారంట, దేవుడు ఇన్ని మేలు చేస్తాడు, నాకు ఇచ్చిన ఈ బిడ్డనే 1,00,000 బలమా 1000 రూపాయలు పాట పెట్టుకునే ఉద్దేశం వచ్చి ఒకసారి దయచేసి అమ్మగారికి పాప చెప్పండి, పాప అమ్మగారికి చూడండి, ఎర్రగా బుర్రగా సిమెంట్ వదిలే దేవుడి స్తోత్రం. ఎవరు పిల్లలే బాధపడవద్దు, అందరికీ సంతానం దేవుడు ఎత్తుకోలేదు. ఎప్పుడు మనము ఒక బిడ్డ మనకు కలగాలంటే దేవుడు దయ ఉండాలి. ఎంతోమంది ఎన్నో హాస్పిటల్ మందులు తిరిగి తిరిగి అలసిపోతున్నారు. దేవుడు ఇవ్వకుండా ఒక బిడ్డ మనకి మన దేవుడు మహాకృపను బట్టి ఆ సహోదరి జీవితంలో పెట్టారు. చూడండి, అది సైన్యంలో పుట్టాలనుకుంటా. దేవుడిగా దైవసారి నా పాట 200 ఒకటోసారి, 300 ఒకటోసారి, ఏంటిది చెప్పు, 500 ఒకటోసారి, 700 ఒకటోసారి, 8 పాడుకోండమ్మా, 8, 900 ఒకటోసారి, రెండోసారి 900, 950 ఒకటోసారి. దగ్గరగా తప్పలకూడదు. చిన్న ప్రార్థన చేస్తామని అప్పటిలో, ప్రభువా హే మెరుసమే కంసాభిషేకుమారా, సర్వకాలముందు ఉన్న నేను, నా చేతి కింద ఎవరొచ్చినా ధన్యులే. ఎండిపోయిన వారు సిగిరించబడతారు, వాడిపోయిన వారు సిగిరించబడతారు, జీవిత ఆశ కోల్పోయిన వారు ఆశ కలిగి ఉంటారు. నా వల్ల వచ్చిన ప్రతిఫలం గొప్పది. తప్పులు కొట్టండి. యేసు నామములో, తండ్రి కుమార పరిశుద్ధ నామంలో తిరిగి ఆ బిడ్డను అప్పగిస్తున్నాం తండ్రి. తప్పులు కొడతానే ఉండాలా.